శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన 17 గురించి తెలుసుకోబోతున్నాం. స్వస్వభావం చేత సంప్రాప్తమైన ధర్మాన్ని ఆచరించేవాడు దానిలో ఏవైనా లోపాలున్నా పాపం పొందడు అని భగవద్గీత చేసిన ఉపదేశం. ఎవరైనా ఏ కారణం చేతనైనను తాము కానీ తమ పూర్వీకులు కానీ స్వధర్మాన్ని పరిత్యజిస్తే దాన్ని పరిగ్రహించడానికి ప్రయత్నించాలని ఎవరు ఎవరిని స్వధర్మ పరిత్యాగం చేసేటట్లు చేయకూడదని సూచిస్తున్నది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాఖ్యను చిత్తాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. భగవద్గీత 3.35. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాఖ్యను చిత్తాత్. స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. భగవద్గీత 18.40. అధికారి భేదం ఉపాయ వైవిధ్యం. అధికారి భేదాన్ని అనుసరించి అనేక విషయాలు ప్రతిపాదించి ఉండడం చేత కొందరు స్థూలయుక్తులైన పాశ్చాత్య విమర్శకులు భగవద్గీతలో ఒకదానికి పొత్తు కుదరదని, పరస్పర విరుద్ధులైన విషయాలు ఉన్నాయని చేసిన విమర్శకులకు మరికొందరు పాశ్చాత్య విమర్శకులే ఇందులోని విషయాలను పరస్పర సమస్యలతో చక్కగా ప్రతిపాదించబడి ఉన్నాయని సమాధానాలు చెప్పారు. అధికార భేదం ఉన్న అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే ఏ విరోధమును కనిపడదు. అంతేకాకుండా గ్రంథాలన్నిటినీ చదివే ఓపిక ఉన్న వాళ్ళకి అన్నీ సరిగానే కనబడతాయి. మనసులో ఏవేవో కొన్ని విపరీత భావాలను ఈ గ్రంథాన్ని సమీపించిన అంతా అస్తవ్యస్తంగానే కనబడుతుంది. ఇలాంటి ప్రబుద్ధులు ఇప్పుడే కాదు, ఈ అన్ని కాలాలలో ఉన్నారు. శ్రీ శంకరాచార్యుల కాలంలోనూ అంతకు పూర్వము కూడా ఇలాంటి వాళ్ళే ఉండేవారు. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థసార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం తదావిష్కరణయా అనేకయా వివృత పదార్థవాక్యార్థ న్యాయభమే అత్యంత విరుద్ధానే కార్దంతే లౌకిక గృహమానమ ఫలభావ్యం వివేకతః అర్థనిర్ధారణార్థం సంక్షేప్తః వివరణం కరిష్యామి ఉపోద్ఘాత భవిష్యం అని అంటూ భగవద్పాదాలు కొందరు లౌకికులు శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు భగవద్గీత అంతా అత్యంత విరుద్ధులై అనేక విషయాలలో ఉంది అంటున్నారు. ఆ అపప్రదను తొలగించడానికే నేను వాక్య వ్రాస్తున్నానని అన్నారు. కొన్ని సందర్భాలలో అర్జునునికే ఈ సందేశం వచ్చి జూయసి కేశవ యామి శ్రేణవ అప్నుయాం 3.1-2 అని శ్రీకృష్ణుని ప్రత్యేకంగా ప్రశ్నిస్తాడు. అయితే కృష్ణుడు చెప్పిన దానిలో పొరపాటు ఏదీ ఉండదు. తను అర్థం చేసుకునడంలో ఏదో లోపం ఉంటుంది అని అర్జునుడికి తెలుసు. ఆయన చదువుతోను